ఈ ఎండలకి గ్యాస్ మీద వంట చేయడానికే ఎప్పుడెప్పుడైపోయిద్దా అని చిరాకుగా అనిపిస్తుంది. నీలిమ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళిపోయిద్దనమాట చిన్నప్పటి రోజుల్లోకి. ఇంక మా అమ్మ కట్టెల పొయ్యి మీద పెట్టి అన్నం వంచడం, కూర పొయ్యి మీదే అన్నీ పొయ్యి మీదే చేసేది. అబ్బో! ఎలా చేసేదో ఏమోరా నాయనా అప్పుడైతే మటుకు. ఇంక పైన ఎండ, కింద పొయ్యి మంట సెగ ఇలా ఉంటది కదా అని ఆలోచనకొస్తదనమాట. ఈరోజైతే పొద్దున్నే మా వారు గుడికెళ్లారనమాట. గుడికి ఎవరో వస్తుంటే వెళ్ళేసొచ్చారు. ఇంక వస్తూ ఇంక సొరకాయి, ఇంక టెంకాయ నీళ్ళు, పుచ్చకాయ అన్నీ చల్లదనానికి సంబంధించినయే పట్టుకొచ్చారనమాట. ఇంక మా లడ్డుగాడికి ఆనందమే ఆనందము. ఇంక అన్నం తినకపోయినా పర్లేదు ఇయన్నీ ఉన్నాయి గదా అని జెప్పి ఇంక చూస్తా ఉన్నాడు. "నువ్వు అయన్నీ కుదరవు నాయనా అన్నం అయితే తినాలని" జెప్తే ఇంక మొహం నల్లగా పెట్టుకొని ఇక్కడ చూడండి సబ్జా గింజలు నానబెట్టేస్తున్నాడనమాట. ఎందుకనుకుంటున్నారు? సాయంత్రం పుచ్చకాయతోటే ఇంకా ఇది పాలు పోసి ఇంక షరబత్ చేస్తారు కదా అలా చేయాలంట. ఈ మధ్య వీడియోల్లో చూస్తున్నాడంట. అది మనం చేయలేదు మమ్మీ, ఈరోజు ఖచ్చితంగా అదైతే ట్రై చేయాలని చెప్పి ఇంక సబ్జా గింజలు అయితే నానబెట్టేశాడనమాట. నేనైతే పప్పు తిరగమాత పెట్టేసి ఇంకా వడియాలైతే ఏపిచ్చేసినానమాట.